నవంబర్లో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక కళాశాల విద్య కోసం వెళ్లాల్సి వచ్చింది. 1982లో ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత కళాశాల విద్యాభ్యాసం కోసం వీడాల్సి వచ్చింది. దారులు వేరైనా మనం అనుకున్న లక్ష్యం మాత్రం ఒకటే. ఇద్దరం చాలా కష్టపడి ఈ రోజు మహోన్నతమైన స్థానం అదే అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రమోషన్ ద్వారా ఈ రోజు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ప్రస్తావన చేరి పదవి విరమణ చేస్తున్నటువంటి ఆత్మీయ మిత్రుడు అలాగే ఆత్మీయ బంధువు శ్రీ నరహరి గారికి అతని భాగస్వామి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా వెన్నెంటే ఉండి తన పట్టుదలకు ఎదుగుదలకు ప్రోత్సహిస్తూ అతనికి మరియు భాగస్వామి అయినటువంటి శ్రీమతి విజయ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కలకాలం ఆయురారోగ్యాలతో మీరు చేసినటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చివరిగా మీరు తల్లిదండ్రులకు సేవలు చేసి శ్రావణంటే వర్పించే విధంగా గొప్ప తల్లిదండ్రులను సేవలు చేసుకుంటూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మీరు మీ కృతజ్ఞత అభివందనలు. నరహరి జర్నీలో అతను చేసిన యొక్క కష్టపడ్డ ఫలితాన్ని బట్టి ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ గా ఎదగడం జరిగింది. ఆ స్థాయికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక్కసారి నరహరి కొరకు మనం అందరం చప్పట్లు కొట్టాలని. ఒక మారుమూల గ్రామం నుంచి డిప్యూటీ డైరెక్టర్ దాకా ఎదిగిందంటే మొట్టమొదటిగా సంతోషించేది నేను కాబట్టి నాకు చాలా సంతోషం గర్వకారణంగా ఉంది. అలాగే నరహరి మొన్న మేము ఒక మీటింగ్ ఉన్నప్పుడు మామ నీకు ఐపీఎస్ రావడానికి నా సైకిలే కారణం అని చెప్పిండు. వాస్తవంగా కూడా నరహరి సైకిల్ కూడా ఒక్కసారి అందరూ చెప్పట్లు. చాలా సంతోషం. నరహరి సైకిల్ వల్ల అయితేనేమి, నరహరి యొక్క సలహాల వల్ల అయితేనేమి నేను కూడా ఒక మంచి పొజిషన్ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అలాగే నరహరిలో ముఖ్య గుణం ఏంటంటే తల్లిదండ్రులను చూసుకునే గుణం. తల్లిదండ్రులను ఎన్ని కష్టాలు వచ్చినా స్వయంగా అతనే హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసే దాంట్లో నరహరి బాగా కష్టపడుతున్నాడు. దానికి నరహరికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనము తప్పకుండా మన బాధ్యత అది మా ఊళ్ళో భూమానాయక సపరివారం అనే ఒక అసోసియేషన్ కూడా ఉంది. దాంట్లో భాగంగా నరహరిని ఈ ప్రోగ్రామ్ అవడంతోనే ఇక్కడ ప్రిసైడ్ చేసే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే అలాగోసారి మాకు మధ్యలో టైం ఉంటే ఆ ప్రోగ్రామ్ కూడా వస్తే మేము దాన్ని తొందరగా చేసుకుంటామని మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ బాబాయ్ గారు.